అటెన్షన్ ప్లీజ్. మనిషి ఒకప్పుడు అడవిలో బతికాడు. నాగరికత నేర్వని రోజుల్లో సవాళ్ల మధ్య నెట్టుకొచ్చాడు. క్రమంగా మానవ ఆవాసాలు వెలసాయి, పట్టణాలు పుట్టుకొచ్చాయి, ఆధునిక విజ్ఞాన ఫలాలు ఎందరికో చేరువయ్యాయి. మనుషులు మారుతున్నారు. విడ్డూరం ఏమిటంటే కొంతమందిలో ఇంకా ఆటవిక లక్షణాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ అడవి మనుషుల్లాగా వ్యవహరిస్తున్నారు. వాళ్లను సభ్య సమాజం నాగరికులు అనాలా, అడవి మనుషులు అనాలా? అడవి వేరు, సమాజం వేరు. నవనాగరిక సమాజంలో సభ్యత సంస్కారం తెలిసిన మనుషులు అనిపించుకోవాలి అంటే సామాజికంగా కొన్ని కట్టుబాట్లు పాటించాలి, నియమబద్ధంగా ప్రవర్తించాలి. అదే అడవిలో అయితే రూల్స్ ఉండవు. ఆటవిక న్యాయం అంటేనే అరాచకం. పద్ధతులకు లోబడే సమాజంలో సర్దుబాట్లు ఉంటాయి, రాజీ పడతారు, మర్యాదగా వ్యవహరిస్తారు. ఎందుకంటే గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేది. నోటికి ఎంత వస్తే అంత అనేయడం, చేతికి ఏం వస్తే అది రాసేయడం సమంజసమా చెప్పండి? కట్టుబాట్లకు లోబడి సంస్కారయుతంగా వ్యవహరించకపోతే అడవిలోని జంతువులకు, సంఘంలో పౌరులకు తేడా ఏముంటుంది? మనం ఇప్పుడు ఎలాంటి వాతావరణంలో జీవిస్తున్నాం? అజ్ఞానపు పొరల్ని చీల్చడం ఎలాగో నేర్పే గురువుల్ని ఎగతాళి చేస్తున్నారు. కనిపెంచిన అమ్మా నాన్నల్ని బరువు అనుకుంటున్నారు, వదిలించుకుంటున్నారు. అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నారని సొంత బిడ్డల్నే హతమారుస్తున్నారు. కోడళ్లను వేధిస్తున్నారు. వాళ్ళ ఆశల్ని పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు. అత్తామామల్ని తరిమేస్తున్నారు. ఈ మధ్య సోషల్ ర్యాగింగు పెచ్చరిల్లుతోంది. ఇది అరాచక యుగం, అంధశకం, నైతిక విలువలు మటుమాయం. గౌరవ మర్యాదల గురించి, క్రమశిక్షణ గురించి, సభ్యత సంస్కారాల గురించి 4 మంచి మాటలు చెప్పినా ఒట్టి చాదస్తమని అడ్డంగా కొట్టిపారేసేవాళ్ళు దండిగా పోగుపడుతున్నారు. తోటి వారిని, సహాధ్యాయులను, సహోద్యోగులను, తోబుట్టువుల్ని సైతం గౌరవంగా, ప్రేమగా, ఆదరంగా చూడని వారు, మర్యాదగా పలకరించడం రానివాళ్ళు ఇంటా బయట ఏమాత్రం పద్ధతిగా మసలుకుంటారో వేరే చెప్పేదేముంది? అలా దూకుడుగా, తుత్తరపాటుతో, లేకిగా ప్రవర్తించే వాళ్ళ చదువు, సంస్కారం, పెంపకం ఎటువంటివో, ఎంత నేలబారువో ఎవరు పరిశోధించి పరిశీలించి చెప్పనక్కర్లేదు. వాళ్ళ వ్యవహార శైలి, స్పందనల తీరులోనే వ్యక్తి వికాసపరంగా స్థాయి ప్రమాణాలు ఏ పాతాళపు లోతులకు పతనమై కొనారిల్లుతున్నాయో ఇట్టే బట్టబయలిపోవడం లేదు. దురదృష్టం ఏమిటంటే అలా పలుచనైపోతున్నామన్న యథార్థం కూడా వాళ్లకు స్ఫురించకపోవడం నిజంగా ఎంతటి దయనీయమైన దుస్థితి. నిజం చెప్పులు తొడుక్కునేలాగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వచ్చేస్తుందని సామెత. అది వాస్తవమే. తెలిసి తెలియని వాళ్ళ అడ్డగోలు వ్యాఖ్యల రూపేణ వాటిల్లుతున్న నష్టమే అది. ఎలా మాట్లాడాలో తెలియని వాళ్ళు, ఏం మాట్లాడకూడదో, ఏ విధంగా స్పందించకూడదో బొత్తిగా తెలియని వాళ్ళు ఎగబడి తెగబడి ఒడిగడుతున్నదే సోషల్ ర్యాగింగ్. అందుకు ఉరకలెత్తుతున్న వాళ్ళు సామాజిక మాధ్యమాల్లో అన్వాంటెడ్ స్టఫ్గా చొరబడుతున్నారు. చేతిలో ఫోన్ ఉంటే చాలు, ఏ క్రియేటర్ వర్క్నైనా, ఎంతటి రీసెర్చ్ అవుట్పుట్నైనా, అవతల ఉన్నది ఎవరైనా సరే సంబంధిత వీడియోను పూర్తిగా చూడకుండానే, నిజానిజాలు ఆకళించుకోకుండానే వ్యంగ్యం గుమ్మరిస్తారు. ఇష్టారాజ్యంగా సంబోధనలు, ఉచ్చనీచాలు వదిలేసి కామెంట్లు, పరిశోధనాత్మక వీడియోల వెనక ఎంతటి కసరత్తు దాగి ఉంటుందో పట్టించుకోకుండా లేకి విమర్శలు. ఎవరు ఈ సరుకంతా? ఊడిగం చేసే వాళ్ళని పిలిచినట్లు, ఎన్నో జన్మలుగా బాకీ పడిన వాళ్ళని దబాయించినట్లు ఏమిటా కారు కోతలు? నోరు తెరిస్తే గబ్బు కొట్టేవాళ్ళు పనికి మాలిన విమర్శలకు పాల్పడితే బట్టబయలయ్యేది వాళ్ళ అసభ్య ధోరణులకు కారణమైన మూలాలే. ఇంత కామన్ సెన్స్ కూడా లేని వాళ్ళు యథేచ్ఛగా కామెంట్లు చేసి సాధించేదేమిటి? రాక్షసానందం. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు ఎవరైనా ఒక్కసారి ఆలోచించండి. వింటి నుంచి వెలువడిన బాణం తిరిగి వెనక్కి వెళ్ళదు. పెదవి దాటిన మాటను వెనక్కి తీసుకోలేం. అలాగే డిజిటల్ మీడియాలో మిడిమిడి జ్ఞానంతో చేసే వ్యాఖ్యలు, అనకూడని మాటల కారణంగా మనసుకయ్యే గాయాలు సున్నిత మనస్కుల్ని చాలా కాలం నొప్పిస్తాయి. మర్యాద, మన్నన ఎరుగని మేళం పుణ్యమా అని సామాజికంగా అల్లుకోవాల్సిన ఆరోగ్యకరమైన ఫైబర్ దెబ్బతింటోంది. సృజన కుంగిపోతోంది. ఏదైనా చేసే, ఏమైనా అనే స్వేచ్ఛ ఉందని భ్రమించడం, అలా ఉందని మొండిగా వాదించడం నికార్సైన తెలివి మాలినతనం. ఉద్దేశపూర్వకంగా కువిమర్శలకు పాల్పడడం, అనవసరంగా రచ్చ చేయడం ఇవన్నీ వాళ్ళ లోపల పొటమరిస్తున్న అసురగణ లక్షణాలకు నిదర్శనాలు. సభ్యత అనేది నాగరిక సమాజపు గీటురాయి, దుర్మార్గం అడవి లక్షణం. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం, తిట్టినప్పుడు కోపం చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవేగకుండా ఉండడం నేర్చుకోమంటారు పెద్దలు.
పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాడు. ముందు వెనకలు చూడకుండా నోరు పారేసుకునేవాడు అకారణంగా దుమ్మెత్తి పోసేవాడే నేలబారు. నీకు తప్పు అనిపించేది ప్రతిదీ తప్పు కాదు. నీకు నచ్చేదల్లా సర్వోత్తమం ఒప్పు కాకపోవచ్చు. అదంతా చూసే విధానం పైన, కోణం మీద ఆధారపడి ఉంటుంది. వినదగునెవ్వరు చెప్పినా అన్నారు. వినండి, పనికొస్తే పాటించండి, నచ్చితే నలుగురికి చెప్పండి. అంతే తప్ప అకారణంగా హేళనలకు దిగొద్దు. మీలో ఎవరినైనా ఎందుకు ఎలా తప్పు పడుతున్నారో, విక్రిస్తున్నారో తరచి చూసుకోండి. అడ్డగోలు విమర్శలు ఎప్పటికైనా బూమరాంగ్ కాక మానవు. విజయానికి ఉదాహరణ చూపడం సులభం, మీరే ఉదాహరణగా మారడం ఎంతో కష్టం. అలాగే లేని తప్పును ఉన్నట్లు దబాయించడం తేలిక. అదే మీరు వేసమెత్తు తప్పు దొరలకుండా ఏదైనా చక్కబెట్టడం మహా కష్టతరం. ఇది ఈ జనారణ్యంలో నిత్య సత్యం. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కలదేవర సైనింగ్ ఆఫ్. నమస్తే.